ఇది బజాజ్ ఈఎంఐ కార్డ్. దీంట్లో ఏంటంటే బెనిఫిట్, మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా జాబ్ లేకపోయినా మీ సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకుని అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ సిబిల్ స్కోర్ బాగుంటే 2 lakhs రావచ్చు, 2.5 lakhs రావచ్చు, 1 lakh కూడా రావచ్చు. ఇలా వచ్చిన అమౌంట్ ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని ఈఎంఐ గా కొనుక్కోవచ్చు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లో తిరిగి అమౌంట్ అయితే పే చేయొచ్చు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లేకుండా, అంటే 0% ఇంట్రెస్ట్. అండ్ ఈ కార్డ్ మీరు ఆన్లైన్ అంటే మెజారిటీ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి ఆఫ్లైన్ లో ఎక్కడ షాప్ కి వెళ్ళినా కూడా మీకు బజాజ్ కార్డ్ తో కొనుక్కోవడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ కార్డ్ ని తీసుకోవడానికి మీరు ప్రత్యేకంగా బజాజ్ షోరూమ్స్ గానీ ఆఫీస్ గానీ వెళ్ళక్కర్లేదు. ఆన్లైన్ లోనే 2 minutes లో మీ యొక్క లిమిట్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు. మీకు లిమిట్ బాగుంది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ కూడా వచ్చేయచ్చు. ఆ ఫుల్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తీసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ టైం ఎక్కడ యూజ్ చేయాలి, మీకు ఎంత లిమిట్ వస్తుందో అవన్నీ ఎలా చెక్ చేయాలి కూడా చూపిస్తాను. ఎండింగ్ కూడా చూడండి. బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ఆన్లైన్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఏవైతే స్టార్టింగ్లో చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద మొబైల్ నెంబర్ అడుగుతారు. సో మీకు ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఇట్ నో క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఫుల్ నేమ్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, పిన్ కోడ్, సిటీ, తర్వాత మీరు సాలిడ్ జాబ్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడా, మీరు ఏదైతే పెట్టుకోండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సాలిడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అడుగుతుందని చెప్పి మీకు మళ్ళీ ఇన్కమ్ ప్రూఫ్ ఏం అడగదు. జస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్యూర్గా మీ యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీరు జాబ్ చేస్తున్నా చేయకపోయినా. సో మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు మ్యాక్సిమం డిజిలాకర్ అడగచ్చు, లేదంటే వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది చేంజ్ అయితే కనుక. డిజిలాకర్ అడిగితే గెట్ కేవైసీ డన్ యూజింగ్ డిజిలాకర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. తర్వాత డిజిలాకర్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేదంటే ఆధార్ కార్డ్ అండ్ యూజర్ నేమ్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఫిల్ చేస్తే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు డిజిలాకర్ పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేస్తే మీకు అందరూ ఆధార్ కార్డు ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించిన మీ యొక్క డీటెయిల్స్, అంటే మీకు ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, అడ్రస్ అవన్నీ చూపిస్తుంది ఆధార్ కార్డు ఉన్నవి. అవి కరెక్ట్గా ఉండేలా చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. చేసిన తర్వాత రిలేషన్షిప్ డీటెయిల్స్లో మదర్ కానీ ఫాదర్ కానీ స్పౌస్ కానీ ఉంటుంది, వాళ్ళకి నేమ్ ఇచ్చి ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్, ఇది మీ ఎలిజిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక మీకు క్రెడిట్ లిమిట్ అయితే చూపిస్తుంది ఈ విధంగా. కంగ్రాచులేషన్స్, యువర్ అప్రూవ్డ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లిమిట్ ఈజ్ అని చెప్పి నాకు 1,35,000 చూపిస్తుంది. ఇక్కడ లిమిట్ అనేది అందరికీ ఒకలా రాదు, అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది మీ సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు 2 lakhs కానీ 3 lakhs వరకు కూడా రావచ్చు, లేదు అంటే మీకు 1 lakh కానీ 75,000, 80,000 అలా కూడా వస్తుంది. నాకైతే 1,35,000 అయితే వచ్చింది. సో ఇన్ కేస్ ఇలా కాకుండా థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని వస్తే కనుక మీకు ఎలిజిబిలిటీ లేనట్టే. సో అలా వస్తే మీకు ఈ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ మీకు రాదు. కేవలం ఎవరికైతే ఇక్కడ లిమిట్ చూపిస్తుందో వాళ్ళకి మాత్రమే కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది, మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ వస్తే మీకు అది రాదు, ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు కింద మీకు ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీన్ని బట్టే మీరు మీ యొక్క బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ మీరు తీసుకోవాలో వద్దని డిసైడ్ అవ్వచ్చు. సో లిమిట్ చూపించిన తర్వాత ప్రొసీడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు సమ్మరీ అని ఉంది కదా, సో దీంట్లో మీకు టోటల్ లోన్ లిమిట్ వచ్చి నాకైతే 1,35,000 చూపించింది. కొంతమందికి ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని చూపిస్తుంది. ఇదేంటంటే మీరు ఫస్ట్ టైం ఈ కార్డ్ యూజ్ చేసుకుని కొనేటప్పుడు ఎంతవరకు అమౌంట్ యూజ్ చేయగలరు అనేది లిమిట్ అయితే పెడుతూ ఉంటారు. చేసుకోండి, మీరు సమ్మరీ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ ఉందా లేదనేది అందరికీ ఉండదు. ఇది నాకుంది, కొంతమందికి ఉండొచ్చు. ఎక్కువ లిమిట్ వచ్చిన వాళ్ళకి, మ్యాక్సిమం తక్కువ వస్తే కనుక ఇది ఉండదు, చూసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు 1 time జాయినింగ్ ఫీజు అని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఈ బజాజ్ ఇన్స్టా కార్డ్ తీసుకోవాలంటే మీకు ఫీజు అనేది ఉంటుంది. 1 time అంటే ఒకసారి మాత్రమే పే చేస్తారు మీరు లైఫ్ టైంలో, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇయర్లీ ఛార్జెస్, యాన్యువల్ ఛార్జెస్ అలాంటివి ఏమీ ఉండవు. కేవలం మీకు 1 time జాయినింగ్ ఫీజు, మీకు అది 530 rupees మాత్రమే. ఇక్కడ ఏదైతే 69 ఆన్లైన్ కన్వీనియంట్ ఫీజు అయితే చూపిస్తుందో ఇదైతే ఇప్పుడు తీసేశారు, అంటే రిమూవ్ చేసేసారు. ఇప్పుడు అది మీకు పడట్లేదు ఇది అప్లై చేసినప్పుడు. కేవలం మీరు 530 rupees పే చేసి మీరు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫీజు అనేది మీరు ఆఫ్లైన్లో కార్డ్ తీసుకోవాలనుకున్నా, ఆన్లైన్లో తీసుకోవాలన్నా కామన్గా ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ ఇక్కడ మీకు 530 rupees ఉంది. అండ్ కింద చూసుకుంటే యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ కానీ మీ యూజ్ ఎట్ లీడింగ్ పార్ట్నర్ స్టోర్స్ అని చెప్పి కేటగిరీస్ మెన్షన్ చేశారు. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఏదైతే బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ తీసుకుంటున్నారో అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మెన్షన్ చేశారు.
ఇందులో మొదటగా చూసుకున్నట్టయితే ఈఎంఐ కార్డ్ నెట్వర్క్ పార్ట్నర్ స్టోర్స్ అని ఉంది. ఇదేంటంటే మీరు ఎక్కడ ఉంటున్నారో లోకాలిటీ, మీరు సిటీ కానీ టౌన్ కానీ విలేజ్ కానీ మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గరలో ఖచ్చితంగా బజాజ్ స్టోర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే బజాజ్ ఫిన్సర్వ్ అని చెప్పి లేదా బజాజ్ స్టోర్స్ అని చెప్పి మీకు ఒక ప్రత్యేకంగా షాప్స్ కూడా ఉంటాయి. అందులోంచి మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఈఎంఐ రూపంలో కొనుక్కోవచ్చు. లేదు అంటే మీకు ఫర్నిచర్ షాప్స్ కానీ ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ రిలయన్స్ డిజిటల్స్ కానీ లేదు అంటే మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ అందులో సపరేట్గా మీకు బజాజ్ ఫిన్సర్వ్ సంబంధించిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఈఎంఐలో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఒకసారి చూడండి, మీకు ప్రత్యేకంగా ఉంటుంది బజాజ్ సంబంధించింది. అందులో మీరు ఏదైతే ఇప్పుడు అప్లై చేస్తున్నారో ఈ మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు మీ లిమిట్ చెక్ చేసుకొని మీకు ఎంతవరకు అప్లికేబుల్ అవుతుందో వాళ్ళైతే డీటెయిల్స్ చెప్తారు. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బజాజ్ మాల్. ఇదేంటంటే మనకి ప్లే స్టోర్లో బజాజ్ ఫిన్సర్వ్ అని ఒక యాప్ అయితే అవైలబుల్గా ఉంది వీళ్ళదే. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేస్తున్నారో దాంతో మీరు లాగిన్ అయితే అక్కడ మీకు ఈఎంఐ కార్డ్ ఆప్షన్లో మీకు కార్డు చూపిస్తుంది. దాంతోపాటు బజాజ్ మాల్ అని ఒక కేటగిరీ ఉంటుంది. దాంట్లో మీకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మొత్తం మనకి ఏదైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటాయో ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైతే ఉన్నాయి ఫర్నిచర్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అలాంటివన్నీ కూడా అక్కడ నుంచి కూడా మీరు బజాజ్ మాల్ ఆప్షన్లోంచి కొనుక్కోవచ్చు డైరెక్ట్గా ఈ యొక్క కార్డ్ యూజ్ చేసుకొని. అండ్ లాస్ట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అని ఉంది. ఇదేంటంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఏవైతే నేను చెప్పానో స్టార్టింగ్లో ఈ యొక్క అన్నిటిలోంచి కూడా మీరు ఈ యొక్క కార్డ్ యూజ్ చేసుకొని మీరు ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏవైతే మెన్షన్ చేశారో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర అని వీటన్నిటిలో మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే అది కూడా సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్ అని చెప్పారు. అంటే మీరు ఈ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మాత్రం మీరు ఎక్కడ యూజ్ చేయాలంటే ఏదర్ బజాజ్ స్టోర్స్లో కానీ లేదంటే మీరు ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బజాజ్ మనకి కార్డ్ యాక్సెప్ట్ చేస్తే బయట షాప్స్లో పెద్ద పెద్ద షాప్స్లో అక్కడ కానీ లేదంటే బజాజ్ మాల్ అన్నాను కదా అక్కడ కానీ యూజ్ చేసుకోవాలి తప్ప మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైమే కార్డు తీసుకున్న వెంటనే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో యూజ్ చేయడానికి అయితే లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కొని బయట ఆఫ్లైన్లో ఈ కార్డు యూజ్ చేసుకొని సెకండ్ ట్రాన్సాక్షన్ అంటే ఒకసారి కొనేసారి ఈఎంఐలో మళ్ళీ ఏమైనా కొనాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు. ఇవి మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ కార్డు తీసుకునేటప్పుడు. ఇన్ కేస్ మీకు ఇవన్నీ డీటెయిల్స్ మీకు నచ్చలేదు తీసుకోకూడదు అనుకోండి ఇక్కడ నుంచి మీరు బ్యాకప్ కూడా వెళ్ళిపోయి ఇన్ కేస్ మీకు కార్డు కావాలి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు అనుకోండి సో మీకు లిమిట్ కూడా బాగా వచ్చింది అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ఈ కార్డు తీసుకోవడం కోసం. సో మీరు డెబిట్ కార్డ్, యూపీఐ, క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, పేనోమే క్లిక్ చేసుకోండి. 530 రూపీస్ మాత్రమే పే చేస్తారు. పేనోమే క్లిక్ చేసుకుంటే పేమెంట్ పేజ్లో మీకు యూపీఐ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు నచ్చిన యూపీఐ యాప్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది కార్డ్ డీటెయిల్స్ అని చెప్పి ఇష్యూడ్. తర్వాత ఇక్కడ మీ ఈ మ్యాండేట్ నాట్ రిజిస్టర్డ్ అయితే ఉంటుంది. ఈ మ్యాండేట్ ఏంటంటే మీరు ఏదైతే కార్డు తీసుకుంటున్నారో మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవ్వాలి కాబట్టి మీరు ఏదైనా ప్రోడక్ట్ ఈఎంఐలో కొన్నప్పుడు ఆ ఈఎంఐ అనేది ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలనేది మీరు ఇప్పుడు పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. దానికోసం ఇక్కడ యాక్టివేట్ నవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏదైతే ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో ఆ ఈఎంఐ ఏ బ్యాంక్లోంచి కట్ అవ్వాలనేది ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి అవన్నీ కూడా ఇవ్వండి. సేవింగ్స్ కరెంట్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ చూసుకోండి. ఐమాండేట్ అమౌంట్ ఎంత, ఫస్ట్ కలెక్షన్ డేట్ అవన్నీ ఉంటాయి. అకౌంట్ హోల్డరు, అకౌంట్ నెంబర్ అవన్నీ చూసుకొని సబ్మిట్ చేసినట్టయితే మ్యాండేట్ అప్రూవల్ ఆటోమేషన్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఈ విధంగా వస్తుంది. వితిన్ 5 to 10 సెకండ్స్లో ఆటోమేటిక్గా మీకు ఇది రీఫ్రెష్ అయిపోయి మీకు ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అని అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఈ మ్యాండేట్ సక్సెస్ అయితే అయిపోతుంది. ఇలా అయినట్టయితే మీకు కార్డ్ టోటల్గా యాక్టివేట్ అయినట్టే. యాక్టివేట్ కార్డ్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇలా యాక్టివేట్ అయిన తర్వాత దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫిజికల్ కార్డ్ అయితే ఇంటికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది వర్చువల్ కార్డు మాత్రమే. ఇది మీకు బజాజ్ ఫిన్సర్వ్ యాప్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ లోన్స్ అండ్ యూపీఐ అండ్ ఎఫ్డి అనే యాప్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏదైతే మొబైల్ నెంబర్తో మీరు ఇప్పుడు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ తీసుకున్నారో అదే నెంబర్తో లాగిన్ అయితే మీకు అక్కడ ఈఎంఐ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ కానీ లేదంటే మీ కార్డ్ నెంబర్స్ కానీ అండ్ మీరు ఏదైతే కొంటారో దానికి సంబంధించిన ఈఎంఐ ట్రాన్సాక్షన్ కానీ హిస్టరీ, బ్యాలెన్స్ ఎంత ఉందో అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మీరు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డుని అయితే తీసుకోవచ్చు. దాన్ని యాక్టివేట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, అవన్నీ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఆఫర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.